సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంతోషి మాత ఆలయంలో మనద్వీపారాధన పారాయణం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన సుహాసినీలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు మద్దతు ఇవ్వాలని కోరిన ముదిరా సంఘ నాయకులు. గంభీరావుపేట మండల కేంద్రంలో గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళ అమ్మవారి దేవాలయ ప్రతిష్టాపన. పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భక్తజన సంద్రంగా మారిన రాజన్న ఆలయం. కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ముదిరాజులకు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తాం వెల్లడించిన ముదిరాజ్ మహాసేన సభ్యులు. తంగళ్లపల్లి మండలంలోని సంతోషి మాత దేవాలయంలో మణిద్వీపారాధన పారాయణం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం కేంద్రంలో శ్రీ సంతోషి మాత దేవాలయంలో మాఘమాసం చివరి శుక్రవారం సందర్భంగా మణిద్వీపారాధన పారాయణం 9 సార్లు లలితా సహస్రనామ పారాయణం సుహాసినిలచే దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు లగిశెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీగాధ మైసయ్య, ప్రధాన కార్యదర్శి గొంటుక మహేష్, సంయుక్త కార్యదర్శి ముకుందం, లగిశెట్టి అనుష, కార్యవర్గ సభ్యులు సుహాసినీలు పాల్గొన్నారు. నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి పారాయణ అతి శ్రద్ధలతో ఇక్కడ ఈ సంతోషమాత ఆలయంలో ఈ ఆఖరి రోజు కాబట్టి మనం 9 సార్లు మణిద్వీప పారాయణ ప్రోగ్రాం పెట్టినాము. దీనికి చాలా మంది మహిళలు, సౌభాగ్యులు అన్ని కోలాటాలతో అంతా అమ్మవారిని ఆనందపరిచేటట్టు, మాకు ఆశీస్సులు ఇచ్చేట్టు కోరుకునేటట్టు ఈ ప్రోగ్రాం నెరవేర్చినాం. మాత దేవాలయంలో మాఘమాసం చివరి రోజు శ్యామల మాసం సందర్భంగా శ్యామల నవరాత్రుల సందర్భంగా మణిదీపవర్ణ పారాయణము అత్యంత వైభవంగా దాదాపు 150 మంది సువాసినుల అందరూ విచేసి ఉన్నారు. ఈ సందర్భంగా సంతోషి మాత దేవాలయంలో ఈ రకంగా చాలా పూజలు చేస్తున్నాము. ఈ పూజకు వచ్చిన అందరికీ మా దేవాలయ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ మందిరంలో పూజలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలను గెలిపించాలని ముదిరాజ్ సంఘ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘ రాష్ట్ర నాయకులు నీలం రవితో కలిసి ఆయన మాట్లాడారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన జై తెలంగాణ శ్రీశైలంను బీసీలంతా ఆశీర్వదించాలని ముదిరాజ్ సంఘ నాయకులు కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో బీసీ బిడ్డలను రాజ్యాధికారం వైపు అడుగుపెట్టే దిశగా అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ముందస్తుగా ప్రెస్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, ఈనాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమ నేత మరి శ్రీశైలం ముదిరాజు గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాకు తెలంగాణ కావాలని చెప్పి కానిస్టేబుల్కు రాజీనామా చేసి మరి ఆనాడు జైళ్ల పాలై మరి నేను కూడా మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి మరి నేనెందుకు గెలవద్దు, నేను కూడా ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు కూడా నేనెందుకు సేవ చేయొద్దు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జైళ్ల పాలై నేను ముందుండి కొట్లాడిన నాకు మరి ఓటు ఎందుకు వేయద్దని చెప్పి మరి ఈ ఎమ్మెల్సీ నిలబడడం జరిగింది. అందులో భాగంగా ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే మొట్టమొదటిగా నేను ఉద్యమం చేపట్టాలి మరి బీసీల తరఫున అని ఇక్కడికి వచ్చిన మరి సిరిసిల్ల అన్న గారికి మరొకసారి మా ముదిరాజ్ సంఘం సంక్షేమ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలారా మరి ఓసీలారా, వెనుకబడ్డ ఓసీలారా మేము ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవల్ల మన ఒక బీసీ బిడ్డను గెలిపించుకుంటే మనకు ఎట్లా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ముందుండి కొట్లాడిండో ఇప్పుడు కూడా ముందుండి కొట్లాడతాడని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఇవల్ల కొంతమంది రాజకీయ ఉద్యోగం కోసం ఎమ్మెల్సీలుగా వస్తున్నారు, ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీగా వస్తున్నారు. అదే మరి గరీబోయినను ఒక లేని వాడిని గెలిపించుకుంటే మరి ఎట్లా ముందుండి నడిపిస్తాడో మనం అందరం ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఇలా ముదిరాజులు 28 లక్షల ముదిరాజులు కాదు, వాళ్ళతో ముదిరాజులతోని కూడా ప్రతి ఒక్క వాళ్ళని కూడా కలిపి ప్రతి ఒక్క కులాన్ని కూడా కలుపుకపోయి మరి మాకు వెయ్యండి అని చెప్పి మన ముదిరాజు యువత కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ కూడా మరి మనం బీసీలం అందరం, ఎస్సీలం అందరం, ఎస్టీలం అందరం, ఓసీలం అందరం కలిసి మరి మన బిడ్డకు మనం ముందుండి మనం ఆయన గెలిపించుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నాం. ముదిరాజు తలుచుకుంటే ఇది చేయలేదని కాదు, ఖచ్చితంగా మనం చేస్తాం. మనం ముందుండి ప్రతి ఒక్క నిజవర్గం నుంచి, మండలం నుంచి, గ్రామ స్థాయి లోపల మనం ఆయన ముందుండి మనం గెలిపించుకుందామని చెప్పి మా సిరిసిల్ల రాజన్న ముదిరాజ్ సంక్షేమ సంఘం తరఫున మరొక్కసారి మరి ప్రెస్ మిత్రులకు కానీ, రాని వాళ్ళే ముదిరాలకు కానీ, మన బీసీలు, ఎస్సీలకు కూడా మరొకసారి ధన్యవాదాలు చేసి శ్రీశైలం గారికి ఓటేసి గెలిపించవలసిందిగా నేను జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీశైలం ముదిరాజు గారు మాట్లాడే ముందు మా కిషన్ నాగరాజు అడ్వకేట్ గారు ఒక విషయం మాట్లాడవలసిందిగా మరి ఆయనకు మద్దతు తెలవలసిందిగా కోరుతున్నాను. నేను మీ జై తెలంగాణ శ్రీశైలం ముదిరాజ్. నేను ఒక 15 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసిన. డ్యూటీలో భాగంగా హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ఆంధ్రోళ్ళు వచ్చే తెలంగాణను ఆంధ్ర పెత్తందారులు ఆపుతుంటే నాలో ఉన్న ఆవేశను ఆపుకోలేక జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ వచ్చేందుకు అందుకు ఒక ఉడత సాయంలా జై తెలంగాణ అని తెలంగాణలో భాగమైన తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు తెచ్చుకున్న తెలంగాణ సరే 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. ఎవరి కోసమైంది? ఓన్లీ దొరలు, పెత్తందారులకే నీళ్లు వాళ్ళకే అయిపోయినాయి, నిధులు వాళ్ళకే అయిపోయినాయి, నియామకాలు కూడా ఆ దొరలింటికే వెళ్ళిపోయినాయి. దాని ఉద్దేశం కొద్దీ సరేలే నడుస్తుందని అనుకున్నాను. 2023లో ముదిరాజులకు ఒక్క టికెట్ ఇవ్వకుండా గత గవర్నమెంట్ ఏం చేసింది? వీళ్ళు ముదిరాజులతో ఏమవుతుందిలే అని చెప్పి వదిలేయడం వల్ల నాకు ఆవేశం వచ్చి, అంటే తెలంగాణలో సామాజిక న్యాయం లేదు, వాళ్ళ దొరల గడిలకే అన్నీ అయినాయి అని చెప్పి నా యొక్క జాబ్ను రిజైన్ చేసి మళ్ళీ ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని చెప్పి ఉద్దేశం కొద్దీ సిద్దిపేటలో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా హరీష్ రావు పైన నిలవడం జరిగింది. ఒకటే అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం నేను బాగా ఫాలో అవుతా. అంబేద్కర్ ఒకటే అంటాడు, బుల్లెట్ ఒక్కటి మాత్రమే చంపుతుంది, ఓటు మాత్రం సమాజాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఆ ఓటు చైతన్యం కావాలనే ఉద్దేశం కొద్దీ నేను నిలబడి గత గవర్నమెంట్ ఇయ్యలేదని చెప్పి గవర్నమెంట్ను పడగొట్టినాం. ముదిరాజ్ జాతి అంటే అట్లుంటుందని చూపించినాం. అంటే ముదిరాజులు అనుకుంటే రాజ్యాలు నిలబడతాయి, రాజ్యాలు కూలగొడతాం.
రాజ్యాలు ఏలాలనే ఉద్దేశం కొద్దీ నేను ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఒక బీసీ బిడ్డలమై మేము ఉన్నాం. ముదిరాజ్, శ్రీశైలం ముదిరాజు, నేను శ్రీనివాస్ గౌడ్ అని ఒక బీసీ బిడ్డలం. కొట్లాడింది మేమైతే అనుభవించేది ఎవరు అనుభవిస్తున్నారని ఆలోచన కొద్దీ నిలబడి ఈ సమాజంలో మార్పు తేవాలని, సమృద్ధి అభివృద్ధి అన్ని వర్గాలకు సమాన వనరులు అందాలనే ఉద్దేశం కొద్దీ పోటీ చేయడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ముదిరాజులను కానీ బీసీలను కానీ చిన్న చూపు చూస్తుంది. ఆ చిన్న చూపు కొద్ది ఇప్పుడు మేము అనుకుంటే గవర్నమెంట్ వడగొట్టచ్చు అనే ఉద్దేశం కొద్దీ ఈ ఎమ్మెల్సీ బరిలో నిలబడడం జరుగుతుంది. దయచేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముదిరాజులకు అన్యాయం చేస్తుంది. ఏ రకంగా అంటే ముదిరాజులు ఇంత తెలంగాణలో బీసీలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకు ఒక మినిస్టర్ ఇవ్వనీకి ఎందుకు ఎన్నుకపోతున్నావు? రెడ్డి సామాజిక వర్గంలో చాలా మంది ఉన్నారు. ఎందుకు వాళ్ళకు తక్కువ పర్సెంట్ ఉన్న 3% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి మినిస్టర్లు ఇచ్చారు? ఇంత ఎక్కువ ఉన్న ముదిరాజులకు మినిస్టర్ పదవులు ఇస్తలేవంటే దీన్ని మేమంటే అలుసువాయి కాబట్టి మీరు అట్లా చేస్తున్నారనే ఉద్దేశం కొద్దీ మీకు బుద్ధి చెప్పాలి. అదేవిధంగా అందుకోసమే ఈ ఎమ్మెల్సీ బరిలో నిలవడం జరుగుతుంది. దయచేసి ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులారా గంభీరావుపేట మండలం కేంద్రంలోని రెడ్డి సేవా సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. ఆలయాలు భక్తి ప్రవత్తులకు సనాతన ధర్మానికి నిలయాలుగా ఆధ్యాత్మిక శోభతో విరజిల్లుతాయని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. గంభీరావుపేటలో రెడ్డి సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహంకాళి ఆలయ భూమి పూజ కార్యక్రమంలో రెడ్డి సంఘ నాయకులతో కలిసి పాల్గొన్నారు. తడకలు వచ్చిపోతుంది. రూపాయలు రకంగా సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి అనుగ్రహంతో వారు ఆయురాలకు ఐశ్వర్యాలను పొందాలని ఓం శ్రీమాతరే నమః స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్. అమ్మ రెడ్డి సేవా సంక్షేమ సంఘం అలాగే నిర్మించినటువంటి
మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమీర్ గారు 5,000 రూపాయలు అందించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతున్నాం. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యులు మాన్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి స్వాగతం, సుస్వాగతం. అన్నగారికి గంభీరపేట రెడ్డి సేవా సంక్షేమ సంఘం స్వాగతం పలుకుతుంది. వెల్కమ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయం శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. మాఘమాసం చివరి శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మొదటిగా ధర్మగుండంలో స్నానమాచరించి భక్తులు రాజన్నకు ప్రీతిపదమైన కోడి మొక్కలను కట్టేశారు. అనంతరం రాజన్నను దర్శించుకుని తరించారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఫస్ట్ టైం ఇప్పుడు రావడం కూడా టెంపుల్కి. చాలా బాగా దర్శనం అయింది. రష్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. ఫ్రీ ఉంటుందేమో అనుకున్నాం, కానీ కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంది. కానీ ఆ దర్శనం మాత్రం బాగా చాలా బాగా అనిపించింది. దర్శనం కానీ ఏమైనా ఇబ్బంది అయిందా మేడం? ఏం అవ్వలేదు, ఏం ఇబ్బంది లేదు. చాలా బాగా అయింది దర్శనం. పబ్లిక్ ఎక్కువ అనిపించింది, కానీ దర్శనం మాత్రం ఫ్రీ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ మహాసేనాధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీల యొక్క సంఖ్య ఏదైతే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిందో అందులో ముదిరాజులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏకి మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లుగా ముదిరాజు సంఘ నాయకులు పేర్కొన్నారు. అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పోటీ చేసే ముదిరాజులకు మహాసేన టీం స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసేన అధ్యక్షులు జడ్జిరి సతీష్, డిడి దేవయ్య, ఉపాధ్యక్షులు చంద్రం, పరశురాం, నారాయణ, రాజు, నరసింహులు, ప్రశాంత్, రవీంద్ర, సాయికృష్ణ, నరేష్, బాలరాజు, రేగుల పరశురాములు, బాదావేణి హరీష్, ధను, కె పరశురాములు, నరసింహులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల ముదిరాజ్ మహాసేన జిల్లా కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏమిటంటే గత వారం 15 రోజుల నుంచి పేపర్ స్టేట్మెంట్లో కానీ వివిధ టీవీ న్యూస్ ఛానల్లో కూడా ముదిరాజుల సంఖ్య గురించి చాలా తప్పుగా వినబడడం జరుగుతుంది. కరెక్ట్గా ఎంత ఉన్నామో ఇంత ముందుకున్న గవర్నమెంటు చెప్పేది ఒక లెక్క, ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ చెప్పేది ఒక లెక్క. ఈ సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఏది కరెక్టో ఏది నిజంగా తేల్చుకోలేని స్థితిలో బీసీలు ఉన్నారు కనుక ప్రత్యేకంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మా ముదిరాజు కులస్తులం ప్రతిసారి ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి పార్టీ ముఖ్య నాయకులు ముందుగా ఎత్తుకునే మాట ఏదైతే ఉన్నదో ముదిరాజులని పేరు పలకడం జరుగుతుంది. ఎక్కువ అన్ని కులాల కంటే ఎక్కువగా ముదిరాజులే ఉన్నారని ప్రతి ఒక్క అన్ని పార్టీల లీడర్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గత వారం రోజుల నుంచి చూస్తే ప్రతి పత్రిక ప్రకటనలో కేవలం 26 లక్షల మందే ఉన్నారు అని చెప్పేసి ముదిరాజులు అని చెప్పి పేపర్ ప్రకటనలు చూడడం జరుగుతుంది. కావున మాకు ఎవరి మీద ఎలాంటి వ్యతిరేకత అనేది లేదు. ఏ పార్టీ ఏ అధికారంలో ఉన్నా వాళ్ళతో కలిసి పనిచేస్తూ మా ముదిరాజులకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ వర్తించేలాగా ముందుకెళ్ళడానికి మేము కృషి చేస్తాం కనుక ఎవరైతే మా ముదిరాజ్ జాతికి అండగా ఉండి ఎవరైతే మా ముదిరాజ్ జాతిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారో వారికి తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పి చాలా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర లెవెల్లో కూడా నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మాకు అసెంబ్లీలో ఉన్నటువంటి మా ముదిరాజు ఎమ్మెల్యేలకు కావచ్చు, అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి పై స్థాయిలో ఉంచాల్సిందిగా గవర్నమెంట్ని కూడా కోరుతున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఈ సభాముఖంగా కోరుతున్నది ఏంటంటే మాకు తెలంగాణ రాష్ట్రంలో 4000 పైన మత్స్య సొసైటీలు ఉన్నాయి. మత్స్య రంగంలో ముందున్న మా ముదిరాజ్ సోదరులు ముదిరాజ్ మత్స్యకారులకు ఫెడరేషన్ మత్స్య సొసైటీ చైర్మన్గా ముదిరాజులను కేటాయిస్తే బాగుంటుండే. అధిక సంఖ్యలో ఉన్న మమ్మల్ని వెనుకంజలో వేసి తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని ఫెడరేషన్ చైర్మన్గా నియమిస్తూ మమ్మల్ని మరింత అవమానపరిచినట్టు ఉన్నది. కనుక దయచేసి ఏదైతే మా సంఖ్య ప్రకారంగా మాకు ఏదైతే అర్హత ఉందో కంపల్సరీగా మాకు అందేలాగా కృషి చేయాలని ఈ మీడియా సమావేశము ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. అంతేకాకుండా మా ముదిరాజులను అత్యంత ఈ స్థానిక ఎలక్షన్లు వచ్చేటి ఉన్నాయి కనుక వచ్చే ఎలక్షన్లో కూడా రిజర్వేషన్లు మా బీసీలకు మా ముదిరాజ్ సభ్యులకి నామినేటెడ్ పోస్టులు ఇస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలం ఏది కావాలన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సంతోషి మాత ఆలయంలో మణిద్వీపారాధన పారాయణం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన సుహాసినీలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు మద్దతు ఇవ్వాలని కోరిన ముదిరాజ్ సంఘ నాయకులు. గంభీరావుపేట మండల కేంద్రంలో గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళ అమ్మవారి దేవాలయ ప్రతిష్టాపన. పాల్గొన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భక్తజన సంద్రంగా మారిన రాజన్న ఆలయం. కోడె మొక్కులు చెల్లించుకున్న భక్తులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే ముదిరాజులకు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తాం వెల్లడించిన ముదిరాజ్ మహాసేన సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.